బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, లేకపోతే హోటల్ మేనేజ్మెంట్, బీఎస్సీ బయోటెక్నాలజీ చేసిన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఐటీలో రావాలి, ఐటీ జాబ్ చేయాలి అంటే ఎలా, ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలామంది కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, మేడం నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను, మేడం నేను బి ఫార్మసీ లేకపోతే ఎం ఫార్మసీ చేశాను, ఇప్పుడు ఐటీలో నేను షిఫ్ట్ అవ్వాలి అంటే ఎలా, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ కరియర్స్ మనకు సూటబుల్ ఉంటుంది అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో నేను డెఫినెట్లీ ఈ వీడియోలో మీకు నేను 3 కరియర్స్ గురించి చెప్తాను. ఈ 3 కరియర్స్లో ఏదైనా ఒక కరియర్ మీరు ఆలోచించవచ్చు. మీరు ఇంకా రీసెర్చ్ చేస్తే మీరు చేయగలుగుతారా లేదా, మీ ప్రొఫైల్కి సూటబుల్ ఉంటుందా లేదా, ఇది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో నా లిస్ట్లో ఫస్ట్ కరియర్ వచ్చేసి UI UX డిజైనర్. UI అంటే యూజర్ ఇంటర్ఫేస్, UX అంటే యూజర్ ఎక్స్పీరియన్స్. యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్ చేసే వాళ్ళని UI UX డిజైనర్ అంటారు. ఈ కరియర్ బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, బీఎస్సీ బయోటెక్నాలజీ స్టూడెంట్స్కి ఎందుకు సూటబుల్ అంటే దీనిలో మీరు ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేస్తారు. ఒక వెబ్సైట్కి ఫ్రంట్ ఎండ్ అంటే ఫస్ట్ పేజెస్ ఉంటాయి కదా, మీరు చాలా వెబ్సైట్ చూసి ఉంటారు, ఒకసారి గుర్తు చేసుకోండి. వెబ్సైట్లో మీరు ఎట్లాంటి పేజెస్ చూసి ఉంటారు. హోమ్ పేజ్ కంపల్సరీ ఉంటుంది, అబౌట్ అస్ పేజ్ ఉంటుంది, సర్వీసెస్ పేజెస్ లేకపోతే ప్రోడక్ట్ పేజెస్, కరియర్ పేజెస్, కాంటాక్టర్స్ పేజెస్, ఇవన్నీ ఒక వెబ్సైట్ ఉన్న పేజెస్ కదా, ఇవి డిజైన్ చేస్తారు UI UX డిజైనర్స్. సో UI UX డిజైనింగ్లో మీకు HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇట్లాంటి స్కిల్స్ వచ్చి ఉండాలి. ఒక నాన్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి ఈ స్కిల్స్ నేర్చుకోవడం కొంచెం ఎఫర్ట్స్ పెడితే డెఫినెట్లీ మీరు నేర్చుకుంటారు. చాలా ఈజీ ఉంటుంది, చాలా టఫ్ ఉంటుంది అని నేను చెప్పాను, కానీ కొంచెం ఎఫర్ట్స్ పెడితే డెఫినెట్లీ మీరు కూడా UI UX డిజైనర్ లాగా మీ కెరియర్ని స్టార్ట్ చేసుకోవచ్చు. నౌ ఈ సైన్స్ గ్రాడ్యుయేట్స్ లేకపోతే హోటల్ మేనేజ్మెంట్, ఫార్మసీ గ్రాడ్యుయేట్స్కి ఈ కెరియర్ నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నా అంటే మల్టీనేషనల్ కంపెనీస్లో మీకు జాబ్ వేకెన్సీస్ మీరు సూటబుల్ కాకపోతే కూడా అట్లీస్ట్ స్మాలర్ ఆర్గనైజేషన్స్, స్టార్టప్ కంపెనీస్, కొంచెం చిన్న కంపెనీస్లో కూడా మీకు డెఫినెట్లీ ఈ జాబ్ మీద మీకు వేకెన్సీస్ ఉంటాయి. ఇంకొకటి బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా, UI UX డిజైనర్స్కి చాలా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అంటే వాళ్ళ ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసుకోవచ్చు. మీరే ఒకసారి ఆలోచించండి, మీ ఫ్రెండ్స్లో, మీ ఫ్యామిలీలో ఎంతమంది బిజినెస్ ఓనర్స్ ఉన్నారు కదా, వాళ్ళు బిజినెస్ ఓనర్స్ అంటే డెఫినెట్లీ వాళ్ళకి ఒక వెబ్సైట్ అవసరం ఉంటుంది. వెబ్సైట్ అవసరం ఉంది అంటే డెఫినెట్లీ మీ రిక్వైర్మెంట్, మీ సర్వీస్ రిక్వైర్మెంట్ అక్కడ డెఫినెట్లీ వాళ్ళకి అవసరం పడుతుంది. సో మీరు అలా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవచ్చు. UI UX డిజైనింగ్ కెరియర్ అలా ఉంటుంది. దీని మీద నేను ఇంకొకసారి ఒక డీటెయిల్ వీడియో కూడా క్రియేట్ చేస్తాను. UI UX డిజైనింగ్ స్కిల్స్ మీరు నేర్చుకుంటే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ ఎలా తెచ్చుకోవచ్చు, నేను ఒక డీటెయిల్ వీడియో తర్వాత ఎప్పుడైనా క్రియేట్ చేస్తాను. నా లిస్ట్లో సెకండ్ కెరియర్ వచ్చేసి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ లేకపోతే నెట్వర్క్ అడ్మిన్, IT అడ్మిన్ కూడా చెప్తారు. ఈ IT అడ్మిన్, నెట్వర్క్ అడ్మిన్ జాబ్స్ ఈ సైన్స్ గ్రాడ్యుయేట్స్, ఫార్మసీ గ్రాడ్యుయేట్స్కి ఎందుకు సూటబుల్, హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్కి ఎందుకు సూటబుల్ అంటే నెట్వర్క్ అడ్మిన్లో కూడా మీకు చాలా హెవీ కోడింగ్ అని ఏమి ఉండదు. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ వాళ్ళు యూజువల్లీ ఏం చేస్తారు అంటే, ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ అనుకుందాం, ఒక బిజినెస్ అనుకుందాం, ఆ ఆఫీస్లో ఒక 50 ఎంప్లాయీస్ ఉన్నారు. 50 ఎంప్లాయీస్ అంటే డెఫినెట్లీ 50 కంప్యూటర్స్ అయినా 50 ల్యాప్టాప్స్ డెఫినెట్లీ ఉంటుంది, రైట్? ఆ కంప్యూటర్స్ అయినా ఆ ల్యాప్టాప్స్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందో ఈ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ వాళ్ళు దాని మీద వర్క్ చేస్తారు, అంటే అది సాల్వ్ చేస్తారు, ట్రబుల్ షూట్ చేస్తారు. సపోజ్ ఆ సిస్టమ్, ఆ ల్యాప్టాప్లో విండోస్ మీద ఏమైనా ప్రాబ్లం వచ్చింది, యాంటీవైరస్ అప్డేట్ చేయాలి అంటే ఈ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ వాళ్ళు వచ్చి ఆ వర్క్ చేస్తారు. నెట్వర్క్ అడ్మిన్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, కొన్ని కంపెనీస్లో IT అడ్మిన్ డెసిగ్నేషన్స్ కూడా ఉంటాయి. సో ఈ జాబ్స్ కూడా నేను చెప్పాను కదా, సైన్స్ గ్రాడ్యుయేట్, ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు చిన్న చిన్న కంపెనీసే కాదు, నాకు అడిగితే హాస్పిటల్స్ లేకపోతే రిసార్ట్, హోటల్స్, పెద్ద పెద్ద హోటల్ చైన్స్ ఉంటాయి కదా, పెద్ద బ్రాండ్ కాదు కానీ అట్లీస్ట్ స్మాలర్ ఆర్గనైజేషన్, స్టార్టప్ కంపెనీస్ నుంచి కూడా మీరు ఈ డెసిగ్నేషన్, ఈ జాబ్ రోల్తో మీరు అట్లీస్ట్ ఐటీ ఇండస్ట్రీలో ఎంటర్ కావచ్చు. ఒకసారి ఎంటర్ అయిన తర్వాత 1 year 2 years జెన్యూన్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, జెన్యూన్ PF, జెన్యూన్ UN నంబర్, ఇవన్నీ జెన్యూన్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ లెవెల్ కోసం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది తెలుసా, మీరు అప్గ్రేడ్ చేసుకున్నారు అనుకుందాం, నెట్వర్క్ అడ్మిన్లో మీకు 2 years ఎక్స్పీరియన్స్ వచ్చింది, దాని తర్వాత మీరు క్లౌడ్ నేర్చుకోండి, క్లౌడ్లో కూడా AWS నేర్చుకోండి, అది కొంచెం మీ స్కిల్స్తోనే కొంచెం రిలేటెడ్గా ఉంటుంది. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ప్లస్ క్లౌడ్
నాలెడ్జ్, అది కొంచెం ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది. AWS నేర్చుకున్నాక డెవాప్స్ నేర్చుకోండి. ఒక 2-3 ఇయర్స్ తర్వాత మీరు AWS డెవాప్స్ రూట్లో కూడా వెళ్ళొచ్చు. సో ఒక సైన్స్ గ్రాడ్యుయేట్, ఈ గ్రాడ్యుయేట్స్ వెళ్ళడానికి ఒక మంచి కెరియర్ అంటాను నెట్వర్క్ అడ్మిన్ ఆర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. సో ఇది వచ్చేసి నా లిస్ట్లో సెకండ్ కెరియర్. థర్డ్ కెరియర్ నేను చెప్తాను MIS ఎగ్జిక్యూటివ్. MIS ఎగ్జిక్యూటివ్ మీద కూడా నేను చాలా డీటెయిల్డ్గా ఒక వీడియో క్రియేట్ చేశాను. నా ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి. ఒక బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. MIS ఎగ్జిక్యూటివ్ అంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఎగ్జిక్యూటివ్. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎక్సెల్ షీట్స్ మీద వర్క్ చేస్తారు. ఎక్సెల్ షీట్ మీద ఏం వర్క్ చేస్తారు అంటే ప్రతి ఒక్క కంపెనీలో చాలా పెద్ద పెద్ద డేటా ఉంటుంది. డేటా అంటే వాళ్ళ కస్టమర్స్ ఫోన్ నంబర్, కస్టమర్ ఈమెయిల్ ID, కస్టమర్ నేమ్, లేకపోతే ఒక ప్రోడక్ట్ సెల్లింగ్ కంపెనీ అనుకుందాం, ఒక ఈకామర్స్ కంపెనీ అనుకుందాం. సో ఎవ్రీ మంత్ ఎన్ని సేల్స్ జరుగుతుంది, ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అవుతుంది, ఇవన్నీ వాళ్ళు ఎక్సెల్ షీట్లో కూడా సేవ్ చేసి పెట్టుకుంటారు. కొన్ని కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ అంటే వాళ్ళు ఓన్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, కానీ కొంచెం చిన్న కంపెనీస్ అంటే వాళ్ళు ఎక్సెల్ షీట్లో ఇవి అన్ని డేటా మేనేజ్ చేస్తారు. సో ఇవి ఎక్సెల్ షీట్లో వాళ్ళు సేవ్ చేస్తారు. కాబట్టి ఎక్సెల్ షీట్ మీద వర్క్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి అవసరం ఉంటుంది, రైట్? అక్కడే MIS ఎగ్జిక్యూటివ్స్ రిక్వైర్మెంట్ పడుతుంది. సో MIS ఎగ్జిక్యూటివ్ ఎవరైనా చేయొచ్చు. ఈ B ఫార్మసీ, M ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, బయోటెక్నాలజీ స్టూడెంట్, మైక్రోబయాలజీ స్టూడెంట్స్ కూడా చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ ఏంటంటే మీరు ఎక్సెల్ షీట్, MS ఎక్సెల్ అంటారు కదా, దానిలో ఒక ఎక్స్పర్ట్ అవ్వాలి. కొంచెం మీరు ట్రైనింగ్స్ చేస్తారా, ఆన్లైన్ ట్రైనింగ్, ఆఫ్లైన్ ట్రైనింగ్ ఏమైనా చేయండి, కానీ ఎక్సెల్లో మీకు ఒక లెవెల్ ఎక్స్పర్టైజ్ వచ్చింది అంటే ఈ MIS ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కోసం మీరు ఎంటర్ కావచ్చు, అంటే IT ఇండస్ట్రీలో ఎంటర్ కావచ్చు. MIS ఎగ్జిక్యూటివ్ లాగా 1 year 2 years జెన్యూన్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, దాని తర్వాత మీరు పవర్ BI నేర్చుకుంటారా, లేకపోతే టాబ్లూ నేర్చుకుంటారా, డేటా అనలిస్ట్ సైడ్ వెళ్తారా, బిజినెస్ అనలిస్ట్ సైడ్ వెళ్తారా, డేటా సైన్స్ సైడ్ వెళ్తారా, అటు సైడ్ వెళ్ళొచ్చు, అంటే ఆ జాబ్ రోల్స్ కోసం వెళ్ళొచ్చు. ఇంకొకసారి చెప్తాను, 2 years మీరు MIS ఎగ్జిక్యూటివ్ లాగా రియల్ టైమ్ జెన్యూన్ ఎక్స్పీరియన్స్ లాగా వర్క్ చేశారు అనుకుందాం. దాని తర్వాత మీరు పవర్ BI, డేటా విజువలైజేషన్ టూల్స్, లేకపోతే డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, ఆ కెరియర్ సైడ్ మీరు మూవ్ కావచ్చు. ఎలా మూవ్ అవుతారు అంటే డెఫినెట్లీ అప్ స్కిల్ చేసుకుంటూ ఉండాలి. కొత్త స్కిల్స్, రిలేటెడ్ స్కిల్స్ మీరు నేర్చుకుంటూనే ఉంటే ఈ 2 years జెన్యూన్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు అక్కడ కౌంట్ చేస్తారు. మీరు చిన్న కంపెనీస్ నుంచి, స్టార్టప్ కంపెనీస్ నుంచి మీ కెరియర్ని స్టార్ట్ చేస్తారు, కానీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత పెద్ద కంపెనీస్ని కూడా టార్గెట్ చేస్తారు. పెద్ద కంపెనీస్ తెలుసా, అప్పుడు మీకు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ చదువు ఏంటి అంత పట్టించుకోరు. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అది చూస్తారు. టెక్నికల్ రౌండ్లో మీరు క్లియర్ అవుతున్నారా లేదా అది చెక్ చేస్తారు. సో ఎస్, ఇది నాన్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అయినా, ఈవెన్ మెకానికల్ స్టూడెంట్స్ అయినా, సివిల్ స్టూడెంట్స్ కూడా సేమ్ థింగ్. మీకు జెన్యూన్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత పెద్ద కంపెనీస్లో కూడా మీకు స్కిల్ బేస్ మీద మీకు జాబ్లో తీసుకుంటారు. సో ఇది వచ్చేసి ఒక అవుట్లుక్, మీకు ఒక ఓవర్వ్యూ ఎక్స్ప్లెయిన్ చేశాను. 3 careers చెప్పాను. ఈ 3 careersే కాదు, ఇంకా చాలా కెరియర్స్ ఉన్నాయి. సో ఈ 3 అంటే నాకు అనిపించింది మీకు సూటబుల్ ఉంటుంది. మీరు ఇంకా ఈ కెరియర్స్ మీద యూట్యూబ్లో, గూగుల్లో ఇంకా రీసెర్చ్ చేయండి. ఇంకా చాలా డెమో వీడియోస్ చూడండి. డెమో వీడియోస్ చూశాక మీకు అనిపించింది అనుకోండి, అవును ఇది నేను చేయగలుగుతాను, ఇది నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అంటే అప్పుడే ఆ కెరియర్ని మీరు చూస్ చేసుకోండి. ఆ కెరియర్ మీద మీరు ట్రైనింగ్స్ ఏమైనా జాయిన్ కావచ్చు. సో ఐ హోప్ నా వీడియో మీకు నచ్చింది. నేను ఇచ్చిన కంటెంట్, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కంటెంట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. నా ఇంటెన్షన్స్ మీకు నచ్చింది అంటే వీడియోని డెఫినెట్లీ లైక్ చేయండి, అండ్ ఈ వీడియోని మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్తోనే షేర్ చేయండి. తెలుసా, చాలామంది, అఫ్కోర్స్ నేను చెప్తూనే ఉంటాను, చాలామందికి ఇలా అక్కడ కెరియర్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చా, ఇట్లాంటి కెరియర్స్ కూడా ఉంటాయా అని చాలామంది ఆలోచిస్తూనే ఉంటారు, డెలిమాలో ఉంటారు, వాళ్ళు డిసిషన్ తీసుకోలేకపోతారు. సో డెఫినెట్లీ ఈ వీడియో షేర్ చేస్తే ఎవరికైనా డిసిషన్ తీసుకోవడానికి ఈజీ ఉంటుంది. సో ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో బేస్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కమెంట్ చేసి అడగండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారంటే, నా పేరు సుష్మిత మధు, అండ్ ఇది నా తెలుగు ఛానల్. పాషమ్స్ మా ఇంటి పేరుతోనే నేను ఈ పాషమ్స్ అని ఛానల్ క్రియేట్ చేశాను. నా ఫుల్ నేమ్ వచ్చేసి పాషం సుష్మితా రెడ్డి. సో మా ఇంటి పేరుతో ఈ వీడియో ఛానల్ని క్రియేట్ చేశాను. చాలామంది నాకు కమెంట్ కూడా చేస్తున్నారు, మేడం పాషం అంటే ఏంటి ఇలాగా. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో, అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడి వరకు నా వీడియో చూసారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.